వెల్కమ్ టు అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో బ్లాక్ కలర్ నైలాన్ రోప్ 4.5 mm నీడిల్ యూజ్ చేసి బాస్కెట్ స్టిచ్ చేస్తున్నాను. మార్కెట్లో నైలాన్ రోప్ ఇలా అవైలబుల్ ఉంటుంది. దీన్ని స్టిచ్ చేయడానికి నిండుకుండేలాగా ఇలా రోల్ చేసుకోవాలి. రోప్ తీసుకుని ఇలా సింగిల్ క్రోషెట్ చైన్స్ 15 స్టిచ్ చేసుకోవాలి. 15 చైన్స్ స్టిచ్ చేసి ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ చైన్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకోవాలి. టర్న్ చేసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేయాలి. సేమ్ ఇలానే లాస్ట్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడిల్ తీసుకుని డబుల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేయాలి. ఇలా 15 రోస్ స్టిచ్ చేశాను. బేస్ కంప్లీట్ అయిన తర్వాత రో మిడిల్ నుంచి 1 చైన్, 2 రోస్ మిడిల్ నుంచి 1 చైన్, రో మిడిల్ నుంచి 1 చైన్, 2 రోస్ మిడిల్ నుంచి 1 చైన్ ఇలా సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ ఈ 2 సైడ్స్ ఎవరి చైన్ అండి 1 టైం నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్. నెక్స్ట్ 2 చైన్స్లో ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా 1 రో స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. 1 చైన్ తీసుకుని 2 చైన్స్ నుంచి నీడిల్ తీసుకుని డబుల్ చైన్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా బాస్కెట్ హైట్ సరిపోను ఎన్ని రోస్ అయితే స్టిచ్ చేసుకోవాలో అన్ని రోస్ కూడా డబుల్ చైన్ క్రోషెట్లో ఇలా స్టిచ్ చేయాలి. ఇలా 10 రోస్ స్టిచ్ చేశాను. ఎన్ని రోస్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు, కౌంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి 1 2 3 4th చైన్ నుండి నీడిల్ తీసుకున్నాను. ఎల్లో కలర్ రోప్ తీసుకుంటున్నాను. దీన్ని ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ తీసుకోవాలి. ఈ రోపు బాస్కెట్కి లోపల సైడ్ నుంచే ఉంటుంది. ఫస్ట్ చైన్ అనుకుంటే 1 2 3 ఈ థర్డ్ చైన్ నుండి అంటే మిడిల్ చైన్ కాకుండా దాని పక్క నుంచి నీడిల్ తీసుకుని ఎల్లో కలర్ రోపు అవుట్ సైడ్ తీసుకోవాలి. ఇలా తీసుకుని స్లిప్ స్టిచ్ తీసుకోవాలి. నుంచి ఇలా నేను హార్ట్ షేప్ స్టిచ్ చేయాలనుకుంటున్నాను. అందుకని చైన్స్ తీసుకునేటప్పుడు ఇలా తీసుకుని ఇలా స్టిచ్ చేస్తాను. మొత్తం కూడా స్లిప్ స్టిచ్ తీసుకుంటున్నాను.
చైన్స్ కరెక్ట్గా కనిపిస్తాయి కాబట్టి కన్ఫ్యూజన్ ఉండదు. ఇలా వచ్చి ఇలా స్టిచ్ చేసి లాస్ట్ చైన్ ఇక్కడ స్టాప్ చేసి ఈ చైన్ కూడా ఇన్సైడ్ నుంచి తీసుకుంటున్నాను లాస్ట్లో. దీంతో వన్ డిజైన్ కంప్లీట్ అయింది. ఇక్కడికి ఇలా కంప్లీట్ అయిన తర్వాత కట్ చేసేసి స్టార్టింగ్ తీసుకున్న చైన్ ఇది రెండు కలిపి నాట్ తీసుకోవాలి. ఇలా తీసుకుని ఇక్కడికి సెట్ చేసుకుని ఇది కల్చర్ చేస్తే నీట్గా ఉంటుంది. ఈ డిజైన్ అండి 1 2 3 4 5 6 చైన్స్ లీవ్ చేసి 7th చైన్ నుండి తీసుకుంటున్నాను. ఇలానే మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. మొత్తం కూడా స్లిప్ స్టిచ్ చేయాలి. తీసుకుని ఈ రో వరకు ఈక్వల్గా స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. హార్ట్ షేపు ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్లాక్ కలర్ రోప్ తోటి డబల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసి ఈ డిజైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా 18 రోస్ స్టిచ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎల్లో కలర్ రోప్ తీసుకుంటున్నాను. 2 చైన్స్ అండి. వన్ చైన్ తీసుకుని ఎవ్రీ చైన్ నుండి 1 టైం నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను. ఇలా 3 రోస్ స్టిచ్ చేశాను. మిడిల్లో 9 చైన్స్ లీవ్ చేసి ఇలా మార్క్ చేసుకున్నాను. 2 సైడ్స్ 36 చైన్స్ వచ్చినాయి. ఇప్పుడు హ్యాండిల్ స్టిచ్ చేయడానికి ఇలా మార్క్ చేసుకున్న చైన్కి పక్క వరకు స్టిచ్ చేసుకుని 1 చైన్ తీసుకోవాలి. బాస్కెట్ టర్న్ చేసుకుని నెక్స్ట్ చైన్ అండి 1 సింగిల్ క్రోషెట్. నెక్స్ట్ 1 సింగిల్ క్రోషెట్. 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకుని మిడిల్ చైన్ 2 చైన్స్ నుండి తీసుకుంటాను. 1 సింగిల్ క్రోషెట్. లాస్ట్ చైన్ అండి 1 సింగిల్ క్రోషెట్. ఇలా లాస్ట్లో 1 చైన్ తీసుకోవాలి. టర్న్ చేసుకుని సేమ్ ఇలానే మనం బాస్కెట్కి ఎంత లెంత్ వరకు కావాలనుకుంటున్నామో అంత లెంత్ వరకు స్టిచ్ చేసుకోవాలి. హ్యాండిల్కి 17 టైమ్స్ స్టిచ్ చేశాను. ఇలా కౌంట్ చేసుకోవాలి. దీన్ని ఇన్సైడ్ నుంచి అటాచ్ చేస్తున్నాను. ఇది మార్క్ చేసుకున్నాము. పక్కన చైన్ నుండి తీసుకుంటున్నాను.
నెక్స్ట్ మిడిల్ చైన్ నుంచి హ్యాండిల్ మిడిల్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. థర్డ్ చైన్ నుంచి హ్యాండిల్కి లాస్ట్ నుంచి అటాచ్ చేసుకోవాలి. ఇన్సైడ్ ఎలా వస్తుంది, అవుట్ సైడ్ ఎలా వస్తుంది. 2 చైన్స్ నుండి ఇలా అవుట్ సైడ్ తీసుకొని ఇలా అటాచ్ చేసుకోవాలి. 2 చైన్స్ నుండి నీడిల్ తీసుకొని సింగిల్ క్రోషెట్. లాస్ట్లో అటాచ్ చేసి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని ఇన్సైడ్ సెట్ చేసి ఇక్కడ వరకు కాల్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ బ్లాక్ కలర్ రోప్ తీసుకుంటున్నాను. ఎడ్జ్ నుంచి కాకుండా మిడిల్ నుంచి తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఈ గ్యాప్ నుండి స్లిప్ స్టిచ్ చేస్తున్నాను. ఇక ఈ చైన్ నుంచి ఇక్కడ నుంచి నీడల్ తీసుకుని ఇలా స్లిప్ స్టిచ్ తీసుకున్నాను. ఎవరి చేయండి ఇక్కడ వరకు స్టిచ్ చేసి ఇక్కడ నుంచి హ్యాండిల్ తీసుకుంటున్నాను. ఇలా టోటల్గా కాకుండా ఈడల్ నుంచి మంచి ఈ గ్యాప్ నుంచి 1 టైం ఇలా హ్యాండిల్ మిడిల్ నుంచి 1 టైం ఈ గ్యాప్ నుండి 1 టైం ఇలా స్టిచ్ చేసుకుని ఈ సైడ్ కూడా సేమ్ ఇలానే నెక్స్ట్ హ్యాండిల్ కూడా సేమ్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేశాను. ఈ బాస్కెట్ మెజర్మెంట్ హైట్ 8 ఇంచెస్, విడ్త్ 6 ఇంచెస్, లెంత్ 11 ఇంచెస్. ఇన్సైడ్స్ కూడా స్పేస్ చాలా ఎక్కువ వస్తుంది. షాపింగ్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. లంచ్ బాక్స్, వాటర్ బాటిల్స్ లాంటివి పెట్టుకోవడానికి కూడా. బేస్కి 6 బటన్స్ ఫిక్స్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.